భూమి మీద మనము ఎక్కువ సందర్భాల్లో స్వార్థంగానే ఆలోచిస్తాం. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకేం చేశారు వాళ్ళు? మనం ఎందుకు చేయాలి వాళ్ళకి? మనం ఎందుకు వాళ్ళకి సహాయం చేయాలి? అని ఈ విధంగా తాము స్వార్థంగా ఆలోచించుకునేటువంటి మనస్తత్వం మనకు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనము ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడం. ఇతరులకు సహాయం చేస్తే నీకు మేలేంటి? ఒకటి, నీలో జాలి పెరిగిద్ది, కనికరం పెరిగిద్ది, నీలో మంచి వ్యక్తిత్వ గుణాలు అభ్యాసం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఎదుటి వ్యక్తికి నువ్వు సహాయం చేయటం ద్వారా నీకు మేలు కలుగుతుందా, కలగట్లేదా అంటే చాలా గొప్ప మేలు జరుగుతుంది. నీవు ఎదుటి వ్యక్తికి సహాయం చేయటం వల్ల అతను మేలు పొందుతాడు అనేది పక్కన పెడితే, నీకు ఎంత మేలు జరిగిద్దంటే చాలా మేలు జరిగింది. ఆత్మ సంబంధంగా చాలా మేలు జరిగింది. భౌతికంగా ఎదుటి వ్యక్తికి మేలు చేస్తాం అనే ఆలోచన నీకుంది, కానీ ఆత్మ సంబంధంగా నీకు జరిగేటువంటి మేలు గురించి నువ్వు ఆలోచన చేయట్లా. ఈరోజు అందుకే మనము ఆత్మీయంగా వెనకబడి ఉన్నాం. ఎందుకు వెనకబడుతున్నాం అంటే స్వార్థం. వారు మనకేం చేశారు, మనకేం ఇచ్చారు, మనకేం పెట్టారు, మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అంటే ఈ విధంగా ఆలోచించుకుంటూ వెళ్తే మనము ఎవ్వరికి ఏం పెట్టలేం. చివరికి మనము చాలా ఘోరమైనటువంటి స్థితిలో మన జీవితాలు కొనసాగుతాయి. అందువల్ల పేదలకు సహాయం చేయాలి, విధవల పక్షాన ఉండాలి, అనాథ పిల్లల పక్షాన ఉండాలి, బాధల్లో కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి. ఏదో రకంగా మన చేతనైతే సహాయం చేయాలి. ప్రత్యేకించి సంఘంలో ఉన్న వారికి, సంఘంలో ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయగలగాలి. ఇది నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. ఇది అలా చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. నీకు ఆయన నీ అవసరం తీరుస్తాడు. నువ్వు ఇతరుల అవసరం తీర్చిన కాబట్టి నీ అవసరం ఆయన తీర్చేవాడుగా ఉంటాడు.